అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఫ్రూట్ సలాడ్ని ఈజీగా, టేస్టీగా ఇలా కలర్ఫుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలని చేకూర్చే ఈ ఫ్రూట్ సలాడ్ని ఇలా చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్‌గా అనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ తిన్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మరి ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్స్‌ని ఇష్టపడతారు. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఇలాగా కర్బూజాని ఒక పీస్‌నైతే ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు వాటర్ మిలన్ కూడా ఇలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ 2 కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది. అలాగే ఆరోగ్యాన్ని ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని చేకూర్చడంలో. అలాగే మన ఒంటి వేడిని పారదోలి మంచి శరీరానికి కూలితనాన్ని ఇస్తాయి. ఇలా పైపొట్టుని తీసేసుకుని ఇవి 2 కూడా కర్బూజ కానీ, వాటర్ మిలన్ కానీ ఇలా పైపొట్టుని కట్ చేసేసుకుని ఇలా ఒక ప్లేట్‌లోకి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే మీరు దీన్ని జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైతే ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం కదా! అలాగే దీన్ని జార్‌లో వేసి జ్యూస్ జార్‌లో వేసి మనము ఒక 2 తిప్పులు తిప్పామనుకోండి జ్యూస్ అయిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఈక్వల్‌గా కట్ చేసుకోవాలంటే ఇగో ఇలాగా మనం కూరగాయలు కట్ చేసుకునేది ఉంటుంది కదా! దీనితోటి ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటే మనకు ముక్కలనేది ఈక్వల్‌గా వస్తాయి. లేదంటే మనం చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే కాస్త చిన్నగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో కూడా ఇది కట్ చేసుకోవచ్చండి. దీనితోటి ఇలాగ ఒక సెకండ్‌లో కట్ చేసేసుకోవచ్చు అన్నీ కూడాని. ఇలా పెట్టేసి ఇలా ఒత్తేస్తే చాలండి. అన్నీ ఈక్వల్‌గా మనకి ఫ్రూట్స్ అనేది కట్ అవుతాయి. ఇంకా ఎన్ని ఫ్రూట్స్ అయినా కూడా ఇలాగా సెకండ్‌లో కట్ చేసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను వాటర్ మిలన్. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కర్బూజని అలాగే తీసుకున్నాను కదండీ! ఈ 2 ఇలా కట్ చేసుకొని ఒక బౌల్స్‌లోకి వేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు పంచదారను కూడా వేసుకుంటున్నానండి. అలాగే మీరు పంచదార ఇష్టపడకపోతే తేనెని వేసుకోండి. తేనె అయితే ఇంకా మంచిది కదండీ! మనకి తేనె కూడా మన హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదండీ! తేనె అనేది ఒరిజినల్ దొరికితే ఇంకా మరీ ఔషధ గుణాలే ఎక్కువ ఉంటాయి. మనకు బయట కొని తెచ్చుకుంటాం కదండీ! మనకైతే దొరకదు కాబట్టి ఇంకా మరి అలా కల్తీ కలగకుండా ఉండాలి అంటే మన ఇంటికి ఎవరైనా పట్టులు తీసుకొచ్చి అమ్మేటప్పుడు మనము తీసుకుంటే అది ఒరిజినల్ తేనె అవుతుందనమాట. ఇంక లేదు అంటే మనము మార్కెట్‌లో పెద్ద షాపుల నుంచి గానీ, డీమార్ట్స్ నుంచి గానీ తెచ్చుకుంటా ఉంటాం గదా! అవి గూడా బానే ఉంటాయనుకోండి. కాకపోతే మరి కల్తీ కలుస్తాయో లేదు అనేది మనకైతే తెలీదు గదా! మనం చూడము గదా! ఇంక ఇంకా డీమార్ట్‌లోంచే తెచ్చుకుంటామండి. ఎందుకంటే మాకైతే ఇంకా సిటీ కాబట్టి దొరకదు. ఇంకా మరి అన్నీ కూడా ఇలా అయితే ఏసి కలిపేసుకుంటున్నానండి. నేనైతే ఇందులోనే ఇంక తేనె ఎయలేదండి. పంచదారనైతే యేసుకున్నాను. మీ దగ్గర తేనె ఉంటే తేనె కూడా యేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇలా పంచదార యేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసేటట్టు కలిపేసి చిన్న బౌల్స్‌లో వేసి ఒక స్పూన్ వేసి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి. ఒంట్లో ఉన్న వేడిని పారదోలి ఈ 2 ఫ్రూట్స్ కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఒంటికి చల్లదనాన్ని ఇవ్వడమే కాదు మంచి టేస్ట్ తోటి ఉండే ఈ ఫ్రూట్ సలాడ్‌ని ఇలా అయితే నేను తయారు చేసుకున్నానండి మరి. ఇప్పుడైతే ఇంకా తినేయడమేనండి. చూసారా ఎంత జ్యూసీగా అయిపోయింది కదా! ఇలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి చల్లగా, కూల్‌గా. ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో వేసి ఒక స్పూన్ వేసి అందించారనుకోండి కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ ఫ్రూట్స్‌ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫ్రూట్స్‌ని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ తోటే ఇలా తయారు చేయాలని ఏం లేదండి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏముంటే అవి మనం తినను పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇలాగ ఒక 2, 3 ఫ్రూట్స్ వేసి ఇచ్చారనుకోండి అన్ని బెనిఫిట్స్ ఒకే కప్పులోకి మనకి అందించిన వాళ్ళం అవుతాం. ఒక కప్పు తింటే చాలండి. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి ఈ ఫ్రూట్స్‌లోని. ఇంకా ఫ్రూట్స్ తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అందుతాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మరి ఇలా ట్రై చేస్తారు కదా!
ఫ్రూట్స్‌ని వేస్ట్‌గా పడేయకుండా తెచ్చినప్పుడు ఇంకా తింటలేదు అంటూ మనము పక్కన పెట్టేస్తా ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా 2, 3 రకాలు కలిపి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఉపయోగం అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.